ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు జీబీఎస్పై సమీక్ష నిర్వహించారు. వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి సత్యకుమార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఏపీలో జీబీఎస్ చాప కింద నీరులా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 43 వరకు కేసులు నమోదు కాగా అందులో 17 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది ప్రభుత్వం. జీబీఎస్ బారిన పడిన వారికి ఇచ్చేందుకు అవసరమయ్యే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు సరిపడా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఎక్కువగా కేసులు నమోదుకు గల కారణాలను సీఎంకు వివరించామని మంత్రి తెలిపారు. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం సమర్థవంతంగా ఉందని తెలియడంతో ఇక్కడికే రోగులు అధికంగా వస్తున్నారని మంత్రి సీఎంకు వివరించారు. గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్ మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, ఎన్ఐసియు ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మొన్ననే చెప్పారు స్పెషల్ సిఎస్ గారు, ఈ 1 లక్ష జనాభాకి 1 నుంచి 2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతూ ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న 1 వచ్చింది, గతంలో 1 శ్రీకాకుళం సంబంధించి 1 వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.